హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజైతే నేను మా ఇంటి దగ్గర ఉన్న ఒక నర్సరీకి అయితే వెళ్ళాను. తులసి మొక్క తెచ్చుకుందాం అనేసి. మాది తులసి మొక్క మా ఇంట్లో పెట్టాను కానీ ఏమో తెలియదండి, పక్కకి వెళ్ళిపోయింది. 1 వీక్ నుంచి అనుకుంటున్నాను తులసమ్మని తీసుకొద్దాం పెడదాము. యాక్చువల్లీ మా అపార్ట్మెంట్ కిందే ఉంటాయి తులసమ్మలు. ఎప్పుడు అక్కడే తెచ్చి పెడతా కానీ ఎందుకో ఈసారి నాకు ఎక్కడ కింద కనిపించలేదు. అందుకే కొందామని వచ్చాను. కొందామని వస్తే నాకైతే ఎంటర్ అవ్వగానే చామంతి మొక్కలు చాలా నచ్చాయండి. ఎన్ని కలర్స్ ఉన్నాయో, అన్ని కలర్స్ బ్రైట్గా ఎంత బాగున్నాయో. అలాగే మందార మొక్కలు కూడా ఎంత ఫ్రెష్గా, ప్రతి కలరు నాకైతే చాలా బాగా నచ్చింది. గులాబీ పూలు, గులాబీ మొక్కలు, అన్ని మొక్కలన్నీ చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. అంటే ఇప్పుడు వింటర్ కదా, మనకి ఈ చలికాలం మొక్కలన్నీ చక్కగా ఇగుర్లు పెట్టుకొచ్చి చాలా బాగుంటాయి. మళ్ళీ 2 మంత్స్ అయిపోయిందంటే మళ్ళీ ఎంతైనా మనకి ఇంత ఫ్రెష్ మొక్కలు అయితే దొరకవండి. చాలా బాగున్నాయి. మందార మొక్కలు అయితే ఎంత చక్కగా ఉన్నాయో, కలర్స్ ప్రతి కలరు బాగుంది. నేనైతే ఇంతకుముందు మందార మొక్క కూడా తీసుకొచ్చి పెట్టానండి. ఇప్పుడు మీరు చూస్తున్న మందార మొక్క అయితే నాకు నియర్లీ కుండీలోనే పెట్టాను నేను. కుండీలోనే నాకు దాదాపు నేను పెట్టిన ఒక 4 మంత్స్కే నాకు ఒక 50-60 పూలు అయితే వచ్చుంటాయండి. అంత బాగా వచ్చాయి. అందుకే మళ్ళీ ఇంకొక మందార మొక్క కూడా తీసుకున్నాను తులసమ్మతో పాటు. నాకైతే ఈ నర్సరీలో ఉన్నంతసేపు ఆ నర్సరీలోనే ఉండిపోవాలనిపించిందండి. అంత గ్రీనరీ ఉంది. మొక్కలన్నీ కూడా అంతే అట్రాక్టివ్గా ఉన్నాయి. ప్రతి మొక్క బాగుందండి. నాకైతే చామంతి మొక్కలైతే తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుందాం అనిపించింది. కానీ మాకెందుకో తెలియదండి, గులాబీ మొక్కలు పెట్టాను, ఎన్నో గులాబీ మొక్కలు, చామంతి మొక్కలు పెట్టాను. నాకైతే ఒక్కటి కూడా బతకట్లేదండి. మళ్ళీ వాటిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని వాటిని మళ్ళీ చంపేయడం నాకు అది నచ్చట్లేదు. అందుకే నేను ఇంకా చామంతి మొక్కలు, గులాబీ మొక్కల జోలికైతే అసలు వెళ్ళలేదండి. నేనైతే మందార మొక్క ఒకటి, తులసమ్మని తీసుకున్నాను. అంతేకాకుండా ఇంతకుముందు నేను శంకు పూలు అవి పెట్టాను. అవి కూడా బాగున్నాయి. థ్యాంక్స్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మీ.